మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఐమాక్స్ కెమెరాతో తీసిన ఒరిజినల్ ఫిలిం ప్రింట్స్ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని రియల్ ఐమాక్స్ థియేటర్స్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారని? ప్రపంచంలో ఓన్లీ 30 థియేటర్స్ 15 అండ్ 70mm రియల్ ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయి. మిగిలిన అన్ని ఐమాక్స్ థియేటర్స్ డిజిటల్ జెనాన్ ఆర్ లేజర్ థియేటర్స్. సో డిజిటల్ థియేటర్స్ కి ఐమాక్స్ డిజిటల్ కాపీ వస్తుంది. కానీ ఆ 30 రియల్ ఐమాక్స్ థియేటర్స్ కి కాలిఫోర్నియాలో ఉన్న ఐమాక్స్ ల్యాబ్ నుంచి ఒరిజినల్ ఫిలిం ప్రింట్ ని షిప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టఫర్ నోలన్ తీసిన ఓపెన్ హ్యామర్ ఫిలిం. ఈ ఫిలిం ఒరిజినల్ ప్రింట్ చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ 11 మైల్స్ పొడవు, 60 పౌండ్స్ వెత్ ఉంటుంది. ఇంత హెవీ రీల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం, ప్రొజెక్షన్ కోసం ఫిట్ చేయడం చాలా కష్టం. అందుకే ఆ ఫిలిం స్టాక్ ని 53 పార్ట్స్ గా కట్ చేశారు. అలా కట్ చేసిన స్టాక్ పీసెస్ ని వుడెన్ బాక్స్ లో ప్యాక్ చేసి హెవీ డ్యూటీ షిప్పింగ్ కంటైనర్స్ లో ఒక సీక్రెట్ కోడ్ నేమ్ తో ప్రపంచంలో ఉన్న అన్ని రియల్ ఐమాక్స్ థియేటర్స్ కి పంపిస్తారు. థియేటర్ కి వచ్చాక అక్కడ ఉన్న ప్రొజెక్షనిస్ట్ ఐమాక్స్ స్ప్లైసర్ ని యూజ్ చేసి అన్ని పీసెస్ ని మళ్ళీ జాయిన్ చేస్తాడు. షో స్టార్ట్ అవ్వక ముందు ఒకసారి ఫుల్ మూవీని రివైండ్ చేసి చూస్తాడు. అలా చూడడం వల్ల 50 into 70 feet మ్యాసివ్ ఐమాక్స్ స్క్రీన్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు బ్రేక్ అవ్వకుండా ఫుల్ మూవీ స్మూత్ గా రన్ అవుతుంది. అందుకే మన రాజమౌళి కూడా ఈ ఐమాక్స్ థియేటర్స్ కోసం ఇంత ట్రై చేస్తున్నాడు. ఇంతకీ మీరు వారణాసి మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా లేదా? నేనైతే చేస్తున్నా. మరి మీరు కూడా చేస్తే ఇప్పుడు వెయిటింగ్ అని కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే చెప్పు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా